షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఇలా ఉంది. రవి మిథునంలో సంచారం చేస్తూ 16వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. మేషంలో సంచరిస్తున్న కుజుడు 12వ తేదీన వృషభంలోకి ప్రవేశిస్తాడు. కర్కాటకంలో సంచరిస్తున్న బుధుడు 19వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. మిథునంలో సంచరిస్తున్న శుక్రుడు 6వ తేదీన కర్కాటకంలోకి ప్రవేశించి ఈ మాసం అంతా అక్కడే సంచరించి 31వ తేదీన సింహంలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని మిథున రాశి వారికి జూలై మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నూతన వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు విద్యపై చక్కని ధ్యాస పెట్టి చదివినందున మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ప్యాకేజీలతో ఉద్యోగం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి 2వ వారం తర్వాత ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేసేవారికి పై అధికారుల నుండి, సహోద్యోగుల నుండి మర్యాద, గౌరవం లభిస్తుంది. ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి విదేశాలకు వెళ్లే అవకాశం వస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ధన ఆదాయం బాగున్నప్పటికీ అంతకు మించిన ధన వ్యయం కూడా ఉంటుంది. ఈ ఇబ్బందిని తగ్గించుకోవడానికి గురువారం రోజున శివుడికి అభిషేకం చేయించడం ద్వారా ఈ ఇబ్బందిని తప్పించుకోగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారంలో భాగస్థుల వల్ల మోసపోయే అవకాశం ఉన్నందున కొంచెం జాగ్రత్త వహించడం అవసరం. వివాహం కాని వారికి ఈ మాసం మొదటి వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. 2వ వారం తర్వాత జీవిత భాగస్వామితో చిన్న చిన్న మాట పట్టింపులు, విభేదాలు వచ్చే అవకాశం ఉన్నందున మాటని కొంచెం అదుపులో ఉంచుకోవడం మంచిది. సంతానానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. సంతానం విద్యలో రాణించడం, ఉద్యోగం లభించడం, వివాహం కుదరడం వంటి శుభాలు ఉంటాయి. ధార్మిక కార్యక్రమాల నిమిత్తం అధికమైన ధన వ్యయం చేస్తారు. నూతన వాహనాలు, స్థలాలు వంటివి కొనుగోలు చేస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. అందువల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. 2వ వారం తర్వాత ఆదాయం బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఈ మాసం అంతా అనుకూలంగానే ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు క్రింది నంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఓం శ్రీ దుర్గాదేవి నమః అనే మంత్రాన్ని రోజు 108 సార్లు పఠించడం వల్ల అంతా మంచే జరుగుతుంది.